డిఎంఎల్టీ గురించి అయితే చెప్తాను. అందులో సబ్జెక్ట్ ఏంటి, ప్రాక్టికల్ ఏముంటాయి, ఏవి ఎయిడ్స్ ఏముంటాయి, దాని తర్వాత మన సాలరీ ఎంత ఉందని. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ క్లినికల్ పథాలజీ, హెమటాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్, బేసిక్ కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్, హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇవండి థియరీస్. ప్రాక్టికల్ చూద్దాం. అనాటమీ అండ్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ అండ్ హెమటాలజీ, ఇవి ప్రాక్టికల్. ఏవి ఎయిడ్స్ అంటే చార్ట్స్ టైప్ కానీ అట్లా ఏవి ఉంటాయంటే దాన్ని ఏవి ఎయిడ్స్ అంటాము. అవి ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ మనం ఏవి ఎయిడ్స్ ప్రిపేర్ చేయాలనేది కూడా ఉంటుంది. అవి వచ్చేసి మైక్రోబయాలజీ అండ్ హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ అండ్ అనాటమీ. వీటికి మనం ఏవి ఎయిడ్స్ ప్రిపేర్ చేయాలి. డిఎంఎల్టీ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2లో దీని సాలరీ వచ్చేసి 18K to 35K. పెథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ సాలరీ వచ్చేసి 12K to 25K ఉంటుంది. హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ 15 to 30K. బ్యాంకింగ్ వచ్చేసి 18 to 28K ఉంటుంది. అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అక్క డిఎంఎల్టీ చేస్తాము, దాని తర్వాత మేమేం మళ్ళీ చదవచ్చు అనే డౌట్ ఉంటుంది. దీని తర్వాత బిఎంఎల్టీ కూడా చేయొచ్చు. బిఎంఎల్టీ కోర్సులలో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఏవే దాంట్లో మనం అటెంప్ట్ చేయొచ్చు వచ్చేసి TSPSC, APPSCలో కూడా మనం కాంపిటీషన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. అది ల్యాబ్ టెక్నీషియన్కి. గేమ్స్లో అండ్ రైల్వేలో కూడా మనం అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అంటే డిఎంఎల్టీ వాళ్ళు ఎలిజిబుల్ అనే నోటిఫికేషన్లో వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వాళ్ళు కనుక కండక్ట్ చేస్తే ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ వస్తాయి. తర్వాత ఓన్ ల్యాబ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది సమ్ ప్రాసెస్ ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.